హల్లెలూయా. దేవుడు మనందరికీ కూడా గడిచినటువంటి ఈ 11 మాసాలు ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఈ డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరానికి ఈ చివరి నెల ఈ మొట్టమొదటి దినాన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల భాగము 130వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇది రాత్రి మనం ధ్యానించినటువంటి అంశమైంది. దేవుని దగ్గర దొరుకుతున్నటువంటి క్షమాపణ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నటువంటి వారిలో కూడా కనబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు రాత్రి మనం ధ్యానించినప్పుడు ఎవరి గురించి మనం ధ్యానించాం? యోసేపు ఎలాంటి వారిని ప్రేమించాడు? దురాలోచనలు చేసేవారిని, కక్ష పూనినటువంటి వారు, కోపం కలిగినటువంటి వారు, గుంటలో పడద్రోసిన వారు, అలాగే ఐగుప్తీలకి అమ్మివేసినటువంటి వారిని యోసేపు అవసరత కోసం వచ్చినటువంటి ఆ శత్రువులైనటువంటి వారు దగ్గరకు వచ్చినప్పుడు అతను చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అంతటితోటి యోసేపులో ఉన్నటువంటి ఆ భారం అంతా కూడా దిగిపోయింది. అంటే యోసేపు దగ్గర ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అపోస్తలులైనటువంటి పౌలు ఎంతో హింసించాడు, దూషించాడు, హానికరుడుగా ప్రవర్తించాడు. ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి వారందరినీ కూడా ఎంతగానో భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాడై ఉండి భయము భక్తి లేకుండా ప్రవర్తించినటువంటి సౌలు అనబడేటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించే ముందు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీవు హింసించుచున్న యేసుని అని అంటాము. అంటే యేసుని సౌలు ప్రేమించాడా, హింసించాడా? దేవుడే సౌలును బట్టి ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే నీవు హింసించుస్తున్న యేసును నేనే అని అంటా ఉన్నా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సౌలు హింసించినటువంటి వాడుగా ఉన్నా. తన ప్రియ బిడ్డలను లేదా తనకు ఇష్టమైనటువంటి బిడ్డలను లేదా తన యొద్దకు వచ్చినటువంటి వారిని లేదా రక్షింపబడినటువంటి వారిని, మందిరానికి వెళ్తున్నటువంటి వారిని, దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి వారిని ఏదైనా కానీ ఇబ్బంది కలుగజేస్తే ఆయన తన బాధగా భావించుకుంటా, తననన్నట్టుగానే భావించుకుంటా, తనకేదో హాని చేసినట్లుగానే భావిస్తాడన్న విషయాన్ని మనము అక్కడ చూడగలుగుతాం. హింసించిందేమో సంఘాన్ని, కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న యేసుని నేను అని అంటా ఉన్నా. అంటే దేవుని యందు భయభక్తులను కలిగినటువంటి వారికి మనము హాని కలుగజేస్తే ఎవరికి కలుగజేసినట్టు? దేవునికి కలుగజేసినట్టే. తనకే భావించుకుంటాడు. కాబట్టి ఎందుకు మరలా తిరిగి ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే మరికొన్ని విషయాలను దేవుడు గుర్తు చేయడానికి అవకాశాన్ని కల్పించాడు. వాస్తవంగా ఈ మాట రాత్రి ఆపేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు మరలా తిరిగి ఇదే మాట మాట్లాడమని జ్ఞాపకం చేసి అదే నా మనసులో ఉంచిన కారణాన్ని బట్టి మరలా తిరిగి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. అదండి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు వల్ల ఆరాధనకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మనలో, లేదా దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని వెంబడించడానికి ఇష్టపడి
కూర్చొని భక్తి మార్గంలో కొనసాగుతున్నటువంటి మనల్ని ఆయన కోరుకుంటున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, నీవు ఆయన యందు భయభక్తులు నిలుపునట్లుగా దేవుని దగ్గర క్షమాపణ దొరికేటట్లుగా చేస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతా ఉందనంటే, నువ్వు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలని. ఎందుకు ఆయన క్షమిస్తా ఉన్నాడనంటే, నువ్వు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలని. ఒకవేళ తొట్టిల్లిపోయి జారిపోయి దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉంటే, అది మాట ద్వారానే కావచ్చు, చూపు ద్వారానే కావచ్చు, మన ఆలోచన ద్వారానే కావచ్చు, ఏ విషయంలో మనం పొరబడి ఉన్నామో ఇంకా మనం క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటే, ఆయన ఇంకా నేను భయభక్తుల్లో నిలపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దీనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము అనబడేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయము. రాత్రి యోసేపుని గురించి ధ్యానించాం. ఇప్పుడు అబ్రహాము గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. 13వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో అదండి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. ఎవరు పిలిచారు అబ్రహాముని? దేవుడు పిలిచాడు. దేవుడు వెళ్ళమంటున్నాడు. నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు అని అంటా ఉన్నాడు. అబ్రహాం చేస్తున్న పని ఏంటి అంటే 4వ వచనంలో అంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అదండి పిలిచిందేమో అబ్రహాముని, కానీ లోతు కూడా ఆ పిలిచినటువంటి ఆ పిలుపు కలిగినటువంటి అబ్రహాముతో కూడా నడవటానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మంచి వారి వెంట మనం ప్రయాణం చేస్తే మనం కూడా మంచి లక్షణాలని నేర్చుకోగలుగుతాం. నేను ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకోండి, నాతో పాటు పిలిచిందేమో నన్ను, నేను మరొక వ్యక్తిని తోడు తీసుకెళ్ళాను కాబట్టి నేను అతన్ని బయట కూర్చోబెట్టి నా ఊరికి నేనే అన్ని కార్యక్రమాలు చేసుకొని రాగలుగుతానా? ఏం చేస్తాను? నాతో పాటు వచ్చాడు కాబట్టి నేను తినే భోజనాన్ని కూడా అతనికి కూడా పెట్టించడానికి ఇష్టపడతాను. పిలిచింది నన్ను అయినప్పటికీ నా పక్కనున్నాడు కాబట్టి ఓహో పలానా అనే అర్థం చేసుకుని అవతల వ్యక్తులు నాకు ఇచ్చిన గౌరవాన్ని అతనికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవునితో కూడా నడిచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో అబ్రహామును చూసినటువంటి లోతు కూడా అబ్రహామును వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇద్దరు కలిసి ప్రయాణము సాఫీగా జరుగుతూ ఉంది, చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇద్దరి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదము అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ వచనంలో అబ్రహాముతో 5వ వచనం 13వ అధ్యాయం 5వ వచనం, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత అదండి. అబ్రహామును పిలిచాడు కానీ అబ్రహాముతో కూడా లోతు వెళ్ళాడట. వెళ్ళినటువంటి లోతును మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఎలాంటి ఆశీర్వాదం అంటే వారిద్దరు కలిసి నివసించలేనంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన వాడై ఉన్నాడు. వారు ఒకే చోట నివసించడానికి ఏమాత్రం కూడా స్థలం సరిపోవడం లేదు. అబ్రహాముకి ఎన్ని ఉన్నాయో లోతు కూడా అన్ని గొడ్లు ఉన్నాయి, అన్ని పశువులు ఉన్నాయి, అంత గొప్ప ఆశీర్వాదం ఉంది.
వారు నివసించలేనంత గొప్ప ఆశీర్వాదమును వారి మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఏం జరిగింది? 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును అదండి ఏం పుట్టింది? కలహము అనంటే గొడవ, తగాద. మంది ఎక్కువ ఉన్న చోట గొడవలు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంటే, ఇద్దరు కలిసి నివసించలేనంతగా ఆశీర్వాదమును వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో అబ్రహాము యొక్క పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును మధ్య కలహము పుట్టిందట. నువ్వెంత అంటే నువ్వెంత అనే దగ్గరకు వచ్చేసింది. ఇద్దరు కూడా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వీరిలో కనబడడం లేదు. మొత్తానికి వారిద్దరి మధ్యలో గొడవ ప్రారంభమైంది. ఇద్దరి మధ్యలో గొడవ ప్రారంభమైంది కాబట్టి దానికి కొంచెం ఆజ్యం పోసి ఇంకొంచెం ఇంత పెద్దది చేద్దామని చెప్పని అబ్రహాం అనుకోలేదు. వారి మధ్యలో వచ్చినటువంటి చిన్న విభేదాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడున్న చుట్టుపక్కల ప్రజలను గమనిస్తున్నాడు అబ్రహాము. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో తెలుసా? అబ్రహాము తన సొంత దేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. ఇతర మధ్యలో జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా అబ్రహాము అనేకులు ఎదురు సాక్ష్యం పొందిన వాడుగా కనబడుతూ, అలాగే లోతును కూడా ఆయన వెంట నడిపించుకొని ఇదిగో ఫలానా అనే అడ్రస్ని లోతుకు కూడా అబ్రహాం ఇచ్చాడు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఏ చిన్న తేడా జరిగినా కూడా అక్కడ అన్యుల మధ్యలో అవమాన పాలవుతారు, పరాయి దేశంలో అవమాన పాలవుతారు, దూరము దేవునికి జీవిస్తున్నటువంటి వారి మధ్యలో అవమాన పాలవుతారని ఆయన గమనించినటువంటి తెలివి ఏంటి అంటే ఏమంటాడు? కాబట్టి అబ్రహాము మనము అక్కడ ఏమన్నారు? అక్కడ ఒక మాట, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు అదండి ఎవరున్నారంట? లోతు అబ్రహాము నివసించే దేశంలోనే కనానీయులు ఉన్నారు, పెరిజ్జీలు ఉన్నారు. ఎవరు వీరులంటే వీరు దేవుణ్ణి విసర్జించిన జనాంగమై ఉన్నారు. వీరు వారికి నచ్చిన భక్తిని చేస్తున్నటువంటి వారై ఉన్నారు. ఇలాంటి వారి మధ్యలో అబ్రహాం తన మనసులో ఉన్నట్టు ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించాడు, చుట్టుపక్కల ఎలాంటి వారు ఉన్నారో చూస్తున్నాడు. మనం ఇద్దరమే గొడవ పడితే ఇది దేవుణ్ణి ఎరిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి వీరు ఎట్లాగే ఉంటారా అని ఒకవేళ దేవునికి అవమానం వస్తుందేమో అని అనుకుని పక్కనున్నటువంటి కనానీయులు పెరిజ్జీలకు భయపడి ఏమంటాడు తెలుసు అక్కడ? కాబట్టి అబ్రాహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును అదండి ఏముండకూడదట? కలహం ఉండకూడదు. కనానీయులు పెరిజ్జీలు నేర్చుకునేటువంటి పాఠాన్ని అక్కడ నేర్పిస్తున్నాడు. అన్యులు నేర్చుకునే పాఠాన్ని అక్కడ నేర్పిస్తున్నాడు. దేవుని ఎరగని జనాంగం నేర్చుకునే పాఠాన్ని అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అబ్రహాము వారిద్దరి మధ్యలో తగాదా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, గొడవ పడడానికి అవకాశం ఉన్నప్పటికీ, పోట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ అబ్రహాము కంటే లోతేం తక్కువ అయినవాడు కాదు ఆస్తిలో. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతుని కూడా ఆశీర్వదించాడు. కాబట్టి లోతుకి ఎంతమంది పనివారు ఉన్నారు, అబ్రహాం కూడా అంతమంది పనివారు ఉన్నారు. ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి స్థాయి వారిద్దరి మధ్యలో ఉంది. అయినప్పటికీ దాన్ని వ్యక్తపరచడానికి అబ్రహాం ఇష్టపడడం లేదు. ఎందుకనంటే అతడు అన్య దేశంలో ఉన్నాడు. అన్యులందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రక్క వారందరూ చూస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అబ్రహాం అంటాడు, నీ మధ్యలో నా మధ్యలో కలహము కారణం ఏంటంటే మనము అదండి అది గుర్తెరగాలి. మనం ఎవరమే? బంధువులము. అంటే బంధువులని ఎవరినంటారు? రక్త సంబంధీకులను అంటారు. మా తోడబుట్టినోడనో, లేకపోతే మా చిన్నాయన కొడుకనో, లేకపోతే మా పెదనాయన కొడుకనో, వీళ్ళందరినీ ఏమంటారు? మా బంధువులు అని అంటారు. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? మనం బంధువులము గనుక మన మధ్యలో కలహము. అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? అక్కడ గొడవని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు.
అబ్రహాము దగ్గర క్షమాపణ దొరుకుతా ఉంది. అబ్రహాము క్షమాపణ నేర్పిస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుని ఎరిగి ఉన్నాడు కనుక, దేవుని మాటకు లోబడి ఉన్నాడు కనుక, దేవుని మాట ప్రకారముగా తన సొంత దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి భయభక్తులు కలిగినటువంటి అబ్రహాం అంటాడు, మనము బంధువులము అని అంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎలా బంధువులు, ఎలా మనమందరం కూడా ఐక్యత, దేవుడు అంటున్నాడు మనమందరం కూడా ఒకే శరీరం అయి ఉన్నామని అంటున్నాడే. ఇదేన్ని బట్టి ఆయన రక్తములో మనల్ని కడిగి ఉన్నాడు కనుక, ఆయన యొక్క బలలో మనం పాలిభాగస్థులం అవుతూ ఉన్నాము కనుక, ఒకే శరీరాన్ని మనం తింటూ ఉన్నాము కనుక, ఒకే రక్తాన్ని మనం త్రాగుతూ ఉన్నాము కనుక, ఆయన ఇచ్చిన రక్షణలో మనం అందరం కూడా నిలిచి ఉన్నాము కనుక, వేరు వేరు మనుషులమైనప్పటికీ ఆయన శరీరంలో మనము అవయవ భాగాలమై ఉన్నాము కనుక మనమందరము కూడా బంధువులమే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కుడి చేయికి దెబ్బ తగిలితే ఎడం చేయి ఏం చేస్తుంది? పానీలో కుడి చేయి కదా, పోతే పోయిందిలే అని చెప్పని అనుకోవడానికి లేదు కదా. ఏం చేస్తుంది? ఆ చేయికి సహాయం చేయడానికి ఎడం చేయి పని చేస్తుంది. ఒకవేళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని ఈ కాలు నడవలేదనుకో, నేను ఎందుకు నడవాలి, ఆ కాలు ఏమో పైకి ఎత్తుకొని ఉంటే అని చెప్పని ఈ కాలు ఏమో నోరుకుంటుందా? ఏం చేస్తుంది? నడవటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంటే ఒక్క శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క దానికి సహకరించుకుంటా ఉన్నప్పుడు, ఒక్కొక్క దాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, అనేకలమై ఉన్నటువంటి మనం క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నాం కనుక, ఆయన రక్తములో కడగబడి ఉన్నటువంటి మనమందరము కూడా ఒక్కటే అయి ఉన్నాము కనుక మనమందరం ఎవరమే? బంధువులమై ఉన్నాం. ఎవరు బంధువులు? క్రీస్తు రక్త సంబంధులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమని నేర్పిస్తూ ఉందనంటే, అబ్రహాం యొక్క మనసులో ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటి అంటే, ఆయన దగ్గర క్షమాపణ కనబడతా ఉంది. ఆజ్యం పోయిలా పెద్దోడే కాబట్టి ఏంద్రా అని చెప్పనని ఇంకా ఆజ్యం పోసి దాన్ని పెద్ద చేయడానికి అబ్రహాం ఇష్టపడలేదు. అవకాశం ఉంది కానీ దాన్ని ప్రక్కకి నెట్టేసి అంటాడు, మనం బంధువులము కనుక మనము కలహం మనలో ఉండకూడదు అని చెప్పనని గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంటే, కనానీయులు పెరిజీలు అనబడేటువంటి వారు, ఇదిగో దేవుణ్ణి ఎరగినటువంటి వారు ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోసేపు దగ్గర క్షమాపణ తన అన్నలకు దొరుకుతూ ఉంది. అబ్రహాము దగ్గర క్షమాపణ తన తమ్ముడైనటువంటి లోతుకి దొరుకుతూ ఉంది. అలాగే మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము యొక్క కడుపున పుట్టినటువంటి ఇస్సాకు యొక్క జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 26వ అధ్యాయము 21వ వచనం. 26వ అధ్యాయము 21వ వచనం. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా తనకు ఎడమ కలుగు చేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. చాలండి. ఇక్కడ జరిగినటువంటి ఒక ఆలోచన మనం చూస్తే 26 మొదటి వచనంలో ఒకటి ఉంటుంది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయినటువంటి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన
సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. చాలండి. దేవుడు ఇస్సాకుకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అనుకున్నాడు అన్ని సాఫీగా జరుగుతాయి కదా, అన్ని బాగానే ఉంటాయని చెప్పని అనుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఇస్సాకు కూడా తాను ఎన్నో ప్రయాసలకు వచ్చాడు. మొత్తానికి దేవుడు ఉండమన్న చోట ఉండడానికి ఇష్టపడ్డాడు. ఉండమన్న చోట ఉండడానికి ఇష్టపడినటువంటి ఈ ఇస్సాకుతోటి అబీమెలెకు కనబడేటువంటి రాజు జగడమాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే పరాయి దేశం వాడు ఇక్కడికి వచ్చి, ఎక్కడో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి అభివృద్ధి పొందుతూ ఉన్నాడు, గొప్పవాడవుతా ఉన్నాడు. కాబట్టి ఎప్పటి నుంచో వారి మనసులో ఉన్న ఆలోచన బట్టి వారి తండ్రి కాడి నుంచి వాళ్ళు బాగానే ఉన్నారే, కాబట్టి ఈయన ఇక్కడ మాత్రం ఉండటానికి వీలు లేదని చెప్పనని ఇస్సాకును వెళ్ళగొట్టడానికి ఇస్సాకు చేస్తున్న పని ఏంటంటే, దేవుడు ఇస్తున్నట్టు ఆశీర్వాదాన్ని అనుభవించడానికి తన తండ్రి అయినటువంటి అబ్రహాము కాలంలో త్రవ్వించినటువంటి బావులన్నిటిని కూడా పూర్తి చేశారు. ఎవరు? ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. పూర్తి చేసినటువంటి బావులన్నింటినీ కూడా ఈ ఇస్సాకు అనుకుంటున్నాడు, ఒక్కొక్కడిగా తవ్వించి మరలా తిరిగి నేను ఆశీర్వాదమైనటువంటి మార్గంలో నడవాలని చెప్పని ఆశించి ఒక్కొక్క బావి మరలా తిరిగి ఇస్సాకు తవ్వుతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అబీమెలెకు వచ్చేసి తన మనుషుల మధ్య వచ్చేసి మొత్తాన్ని కూడా పూర్తి చేస్తున్న పని ఏంటి? ఇస్సాకేమో కోరుకుంటుంది ఒకటి, అక్కడ చేస్తున్నటువంటి పని ఏమో అబీమెలెకేమో వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో జగడం జరుగుతూ ఉంది, గొడవ జరుగుతూ ఉంది. ఇద్దరి మధ్యలో పొసగడం లేదు, ఇద్దరి మధ్యలో మాట కలవడం లేదు, ఇద్దరి పనులు కలవడం లేదు, ఇద్దరి ఆలోచన కలవడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటాడు 19వ వచనంలో 16వ వచనం నుంచి, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టినటువంటి పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును జరగనమాడిని కనుక దానికి సిత్తన అని పేరు పెట్టాను. అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు చేస్తున్న పని తన తండ్రి తవ్వించిన బావులను మరలా తిరిగి త్రవ్వించి వాటి ద్వారా అభివృద్ధి పొందాలని ఆశపడతా ఉంటే, ఒక్కొక్క బావి తవ్వుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు యొక్క మనుషులందరూ కూడా ఆ తవ్వుతున్నటువంటి ఆ బావిని మరలా వచ్చి పూర్తి చేస్తూ ఉన్నారు. సరే, మరొక బావి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్లు పడ్డాయి, సరే వాటిని అనుభవిద్దాం అనుకునే సమయానికి ఈ నీళ్లు మాయి అని చెప్పనని మరలా అక్కడ ఆటంకపరిచి ఇస్సాకుని వెళ్ళగొట్టారు. వారి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ జగడాన్ని మనం ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇస్సాకు ఎంత కోపోద్రేకుడై ఉండాలి. కాబట్టి వారు అక్కడ ఆలోచన చేస్తే 26వ వచనంలో, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తమో నా యొద్దకు వచ్చి ఉన్నారని
ఇస్సాకు ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. కుదురుగా ఒక చోటగా ఉండనీయడం లేదు. బావి తవ్వితే పూడి చేస్తున్నారు. ఒకవేళ ఆ బావిలో మంచినీళ్ళు పడితే ఈ నీళ్ళు మాయి అని చెప్పానని ఇస్సాకుని గింటేస్తా ఉన్నారు. వెళ్ళాడు 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 ఒక ప్రదేశానికి వెళ్ళి ఇస్సాకు ఎవరికి ఆటంకంగా ఉండకుండా ఒక్కడే ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడికి ఈ అబీమెలెకు యొక్క మనుషులు కొందరితో కలిసి అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు ఇస్సాకు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను మీ యొద్ద నుండి దూరంగా వచ్చేసాను కదా, మీరు మరలా ఎందుకు నా దగ్గరికి వస్తా ఉన్నా? నేను మీతో జగడమాడడానికి ఇష్టపడలేదే, మీరు పంపించేశారు, నేను వచ్చాను కాబట్టి మరలా ఎందుకు నా దగ్గరికి వచ్చారని చెప్పి నేను అంటా ఉన్నప్పుడు వారు అంటున్న మాట ఏంటి? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కేడి చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారి అతని యొద్ద నుండి ఎలా వెళ్ళారు? ప్రారంభంలో వారి మధ్యలో ఉన్నది జగడం, మాట కుదరని పరిస్థితులు, పనులు కుదరని పరిస్థితులు, అక్కడ వాళ్ళ కళ్ళ ముందు ఉండడానికి కూడా ఇష్టపడిన పరిస్థితులు. అయితే ఇప్పుడు వారు సమాధాన పడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎందుకనంటే ఏం చేస్తున్నాడు ఇస్సాకు? ఏం చేస్తున్నాడు? వారు జగడం ఆడినప్పుడల్లా జగడం వారాడుతున్నారు, కానీ ఇస్సాకు మాత్రం మౌనంగా వెళ్ళిపోతా ఉన్నాయి. వారు జగడం ఆడుతున్నారు, ఇస్సాకు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళాడు 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 వాళ్ళు ఇస్సాకు దగ్గర నుంచి ఏదైనా ప్రతికూలత కనబడుతుందేమోనని చూశారు. ఎక్కడ ఏది కూడా కనబడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ యెహోవా ఇస్సాకుకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించినటువంటి అబీమెలెకు అదే శత్రువు ఇప్పుడు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు? వారు సమాధానముగా వెళ్ళిరి. సమాధానంగా వెళ్ళడానికి ఇరువురి మధ్యలో ఐక్యత ఉంటే తప్ప సమాధానం కుదురుతుందా? అంటే ఇస్సాకు దగ్గర గొడవ పెట్టుకుంది వాళ్ళు, కానీ ఇస్సాకు దగ్గర ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. లేదని చెప్పని కనుక ఇస్సాకు గనక వాటిని కనుక మరలా తిరిగి అడుగుతూ ఉంటే వారు సమాధానంగా వెళ్ళగలిగేవారా? మరి ఏం జరిగింది అక్కడ? ఇస్సాకు దగ్గర క్షమాపణ, అబ్రహాము దగ్గర క్షమాపణ దొరికింది, యోసేపు దగ్గర క్షమాపణ దొరికింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మనం బలపరుస్తున్నాడు. దేవుడు తన వాక్కు ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన శరీరంలో మనం ఒక్క శరీరముగా మనం పరిగణించబడుతూ ఉన్నాం. కానీ ఆ ఒక్క శరీరాన్ని పుచ్చుకున్నటువంటి మనలో దేవుడు సమాధానాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. మనలో క్షమాపణ చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మనల్ని క్షమించాడు గనుక ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. తండ్రి, వీరేమి చేయించినారు, వీరెరుగురు కనుక వీరిని. ఆయన మనతో సమాధాన పడడానికి, మనతో జగడమాడటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన మనల్ని సమాధానపరచడానికి, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏమి లేనివాడిగా ఆయన భూమి మీద నివసించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆలోచన, ఆయన దగ్గర క్షమాపణ ఎందుకు దొరుకుతుందో తెలుసా? ఆయన యందు భయభక్తులు నిలపాలని. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ దగ్గర క్షమాపణ దొరకాలని ఆయన ఎదుగుతా ఉన్నాడు. ఆయన క్షమించాడు. ఎప్పుడో తెలుసా? మన పాపులమై ఉండగానే ఆయన మనల్ని క్షమించాడు. మనము దూరస్తులమై ఉండగానే ఆయన మనల్ని క్షమించాడు. మనం బలహీనులమై ఉండగానే ఆయన మనల్ని క్షమించడానికి మనం బలవంతులం కాదు, మనమేం పరిశుద్ధులం కాదు, మనమేమి నీతిమంతులం కాదు.
ఆయన మనం ప్రేమించినటువంటి విధానములు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన దగ్గరే క్షమాపణ దొరికితే, మన దగ్గర మనము ఆయన పిల్లలమై ఉన్నప్పుడు మన దగ్గర కూడా ఆయన దగ్గర ఉన్న గుణాలనే కనపరిచే వ్యక్తులమై ఉండాలి, చూపించగలిగినటువంటి వ్యక్తులమై ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. బలహీనులమై ఉండగా భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. భక్తి పరుల కోసం కదా ఆయన చనిపోయింది. ఎవరి కోసం అంట? భక్తిహీనుల కోసం. భక్తిహీనుల కోసం. ఎందుకనంటే నీవు ఆయన యందు భయభక్తులు నిలపాలని. కాబట్టి ఆయన యొద్ద క్షమాపణ దొరకడానికి గల కారణం ఏంటంటే ఆయన చేతగానుడై కాదు. దేవా, నీవు మమ్మల్ని పరిశీలన చేసి చూసినట్లయితే మేము ఎవరు కూడా నీ ఎదుటి నిలబడలేమయ్యా. కాబట్టి ఆయన పరిశీలన చేసి మన గనక పరీక్షించే దేవుడే గనకైతే ఆయన ఎదుటి నిలవబడ్డానికి అర్హత ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఆయన దగ్గర క్షమాపణ దొరకడానికి గల కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు నిలపాలని. కాబట్టి ఆయన యందు భయభక్తులు నిలపడానికి ఆయన మనలను ఎట్టి స్థితిలో ఉండగా మనలను క్షమించాడు. మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన బలహీనులమై ఉండగా ఆయన భక్తిహీనుల కొరకై ఆయన చనిపోయాడు. 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు అదండి. మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. అయినప్పటికీ యేసుని సిలువేయండి అనే మాట వినబడుతూ ఉండగానే ఆయన క్షమించాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరికి తెలియకే. కాబట్టి ఆ తెలియనటువంటి ఆ భక్తిహీనుల కొరకై ఆయన చనిపోయాడు. రెండోది, ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగానే, తెలిస్తే పరిశుద్ధంగానే మార్చబడేవాళ్ళం, తెలియకయే ఇంకను పాపులమై ఉండగానే ఆయన మనలను క్షమించిన వాడై ఉన్నాడు. మరొక మాట 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలండి. శత్రువులమై ఉండగా మనలను ప్రేమించిన దేవుడై ఉన్నాడు. మన పాపులమై ఉండగా మనల్ని ప్రేమించిన దేవుడై ఉన్నాడు. మనం బలహీనులమై ఉండగా మనల్ని ప్రేమించిన దేవుడై ఉన్నాడు. కనుక ఆ ప్రేమను కలిగినటువంటి దేవుడు ఆయనే గనక మనల్ని క్షమించకపోతే మన పాపాలు క్షమించబడేవి కాదు. ఆయనే గనక మనల్ని క్షమించకపోతే ఆయన యొక్క బల్లకు సమీపస్థులమై ఉండేవారమే ఆయన కాదు. కాబట్టి ఆయన రక్తమును, ఆయన శరీరమును మనకు అనుగ్రహించుటకు ఆయన మనలను క్షమించిన దేవుడై ఉన్నాడు. ఆ క్షమాపణ మనలో కూడా దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం మందు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆలోచనలో నువ్వు గుర్తిరగలిగితే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతా ఉంది. నీ యొద్ద కూడా క్షమాపణ దొరకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ